ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇద్దరు స్త్రీల వలన మీ జీవితంలోనూ ఊహించని మార్పులు కలగబోతున్నాయి. మీరు వింటుంది వాస్తవమేనండి. ఓం శ్రీ మాత్రే నమః. ఎందుకంటే ఈసారి ఈ రాశి మార్పు, నక్షత్ర మార్పు సాధారణ మార్పు కాదు. ఇది చాలా కాలం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద శక్తి, ఒక వెలుగు, ఒక అతి ముఖ్యమైన మార్పు తెచ్చే సమాచారం. ఈ రోజున, ఈ మాసంలోనే ఈ రోజున ఎంత ముఖ్యం మాటల్లో చెప్పడం కష్టమే. ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ముగింపు, ఆ కొత్త ఆరంభం, ఆ శాంతి, ఆ పరిష్కారం వచ్చే రోజు. ఈరోజు మీ మధ్య ఏం చేసినా ఆలస్యం జరుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇలా స్పందన రాకపోవడం, మనసులో తెలియని టెన్షన్, ఏదో అర్థం కాని భారంతో నడవటం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండి ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా మామూలు సంగతులు కావు. గ్రహాలు మారే ముందు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న సంకేతాలు వస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ మధ్య కొంచెం విచిత్రంగా అనిపించి ఉంటుంది. ఈరోజు అతి స్ట్రాంగ్గా ఉన్న ధైర్యం, మరుసటి రోజు సైలెంట్గా పడిపోయిన ఎనర్జీ, రాత్రి ఒక్కసారిగా వచ్చిన అనామక ఆలోచనలు, ఉదయం మాత్రం ఆశ్చర్యంగా ప్రశాంతవంతమైన మనసు, ఇవన్నీ కూడా దైవ సూచనలు. ఎందుకంటే ఇప్పుడు మీ రాశికి సువర్ణ శాంతిని, ఆకర్షణ, ఆర్థిక అభివృద్ధిని, సంబంధాల్లో మాధుర్యాన్ని తీసుకొచ్చడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్య మీరు గమనించి ఉండరు, మీరు ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, మిమ్మల్ని ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. మీ జీవితంలోనే ఆపుతున్న అడ్డంకులు మెల్లగా కూడుతున్నాయనే భావన, పాత సమస్యలకు కొత్త తలుపులు కనిపించడం, మనస్సులోని ఏదో మంచి జరుగుతుంది, చిన్న ధైర్యం ఇలా ఉండడం. ఈ రోజున మీరు వినబోయే శుభవార్త, చేయాల్సిన పరిహారం అన్నీ స్పష్టంగా తెలుసుకుంటారు ఈ వీడియోలో. ఈ రాశి వారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకొని నడుస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బాగా పెద్దగా ఆనందాలు చిన్నగా వచ్చిన రాశి ఇది. చిన్నప్పటి నుంచి కూడా బాగా పెద్దగా ఆనందాలు చిన్నగా వచ్చిన రాశి ఇది. కానీ ఇప్పుడు మాత్రం ఆ గాయాలకి మార్పు రాబోతుంది, ఆ భారానికి ముగింపు రాబోతుంది. మీరు నడిచిన ప్రతి అడుగులో కూడా విలువ చెప్పే సమయం మొదలవుతుంది. ఇప్పుడు మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నాడు మీ గ్రహం. మీరు అనుభవించబోయే ప్రతి మార్పు, ప్రతి సంకేతం, మంచి వార్త, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ రాశి ప్రత్యేక జీవితం ఈరోజు ఈ మధ్య ఒక మౌన మార్పులు అనుభవిస్తుంది. ఎన్నేళ్లుగానూ నిరంతరంగా సాగుతున్న బాధలు, ఆనందాలను, ఒత్తిళ్లను ఒక్కసారిగా ఇది ఏదో ఒక కొత్త మారబోతుందని చెప్పేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి బాధలను తమ భుజాలపైన మోసుకుంటూ ముందుకు రావడం అలవాటు. సహాయం లేకుండా ఎలా పడ్డారు, వెంటబడే వాళ్ళకన్నా ముందే పరిగెత్తారు. ఎవరు అర్థం చేసుకునేవారు, చెప్పని కన్నీళ్ళు, అదృష్టం నుండి వచ్చిన దెబ్బలు, అవకాశాల దగ్గరే మూతపడిన తలుపులు, అన్నీ కూడా ఇవి మీకు కొత్త ఏమీ కాదు. అయినా ఈ సమయంలో మాత్రం హృదయం భారం అవ్వకుండా ఇవన్నీ త్వరలోనే ముగుస్తామని అద్భుతవంతమైన అంతర్గత ధైర్యం కూడా వస్తుంది. ఈ ధైర్యం మానవుల్లో నుంచి వచ్చి కాదు, వీరి యొక్క ఆత్మ లోతుల నుంచి వస్తున్న ప్రకంపనలు. ఎవరు గమనించినా గమనించకపోయినా, ప్రోత్సహించకపోయినా ఇక కొంచెం సహనంతో ఉండండి. ముందున్న దారి మీకోసమే తెరుచుకుంటుందని ఒక అంతర్గత వాణి మీరుని లేపుతుంది. ఈ రోజున మీ జీవితం ఎలా ఒక్కసారిగా మారబోతుందో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము మీకు అర్థమవుతుంది. కింద కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ రాశి వారు ఏ పరిస్థితినైనా సరే ముందుగా లోతుగా విశ్లేషించే శక్తి కలిగిన వారు. చిన్నతనం నుంచే జీవితంలోని సాధారణంగా కనిపించే విషయాల్లో కూడా వీరు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తిని అనుభవిస్తూ ఉంటారు. ఇందులోకి అడుగుపెట్టగానే ఏదో శాంతి, ప్రశాంతత, దైవానుగ్రహం ఉన్నట్టుగా అనిపించడం వీరికి చాలాసార్లు జరిగే విషయం. ఇది సాధారణం కాదు. ఇది ఈ రాశి వారి అంతర్గత శక్తి, దైవిక రక్షణ ఎప్పుడూ మీరితోనే ఉందని సూచించే శక్తి సంకేతం. వీరి ఆలోచనలు ఎప్పుడూ సూటిగా ఉండవు, చాలా లోతుగా భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని అందరి శ్రేయస్సు కోసం ఆలోచించే హృదయం వీరి ప్రత్యేకత. పక్కవారి బాధను చూసి తట్టుకోలేరు.
ఇతరుల కష్టాన్ని చూసి ఎలా సహాయం చేయాలనే భావన వెంటనే వస్తుంది. ఎంత కఠినమైన వ్యక్తితో మాట్లాడినా వీరి కరుణామయ హృదయం ఆ వ్యక్తిగానే మార్చేస్తుంది. విధి ఏమిటంటే మీ జీవితం చిన్నప్పటి నుంచే కూడా ఏ పూల పాన్పులా ఉండదు. ఎంతో కష్టపడ్డారు, ఏదో సాధించాలని తపన పడ్డారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇబ్బందులు, బాధ్యతలు, అనుభవాలు, మోసాలు, అవమానాలు ఇవన్నీ కూడా వీరి జీవితంలోనే భాగంగానే ఉంటాయి. కానీ ప్రతి తుఫానుని అధిగమిస్తూ తమ సైలెంట్ స్ట్రెంగ్త్తో జీవితాన్ని మరిన్ని నిలబెట్టుకునే మనసు కవరు ఈ రాశి వారు ఆడవారికైనా మగవారికైనా ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటారో అంతే లోపల వారిలో పనిచేస్తుంది. ఈ విషయంలో గొప్ప విశేషం ఏమిటంటే ఏ దుష్ట వ్యక్తి దగ్గరికి వచ్చినా ముందే వారి అసలు స్వరూపం వీరి మనసుకు అర్థమైపోతుంది. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఉపయోగించుకునేందుకు వచ్చారు అనేది వారి హృదయం వెంటనే చెప్పేస్తుంది. గతంలో వీరు నమ్మి మోసపోయిన ఇక సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సమయంలో విశ్వం ఈ రాశి వారిని చెడు మనుషుల నుంచి తొలగిస్తూ నిజమైన వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ నక్షత్ర మార్పు ఈ రాశి వారిని అత్యంత లోతుగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజున వీరికి లోపల ఒక మహా మార్పు మొదలవుతుంది. బయటకు చూస్తే డబ్బు దారి కొంచెం సులువుగా కదులుతున్నట్టుగా అనిపించవచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంట్లో ఎవరు డబ్బు విషయం చెప్పినా మనసుకు భారంగా అనిపించవచ్చు. కానీ ఈ మొత్తం పరిస్థితి అసలు నష్టం కాదు. ఇది కొత్త దారి ప్రారంభం కోసం పాత దారిలోని అడ్డంకులు తొలగించే సూచన. పాత శక్తులు తుడిచిపెట్టుకొని కొత్త అవకాశాలు అందుకునేందుకు స్పేస్ తయారవుతుంది. పెట్టుబడుల విషయంలోనే ఈ రోజున అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అని చెప్పితే శివ త్రినేత్రం ఒక ఇయర్ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. ఒక మంచిదా ప్రమాదం ఒక క్షణంలోనే అర్థమైపోతుంది. ఆ క్షణంలోని పరమాత్మ మీకు అన్నీ చెప్తాడు. అందుకే నష్టానికి దారితీసే నిర్ణయం తీసుకోరు. ఉద్యోగం చేసే ఈ రాశివారు ఈ రోజున పనిలో ఒత్తిడి అనిపించవచ్చు. సుపీరియర్స్ ఎవరు తమ పనిని డబ్బులు చెక్ చేసుకున్నట్టు అనిపించవచ్చు. ఏదో చిన్న మాట మనసుకు గుచ్చినట్టు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ మీ పేషెన్స్ని టెస్ట్ చేసే చిన్న చిన్న పరీక్షలు మాత్రమే. విశ్వం ఒక పెద్ద అవకాశాన్ని ఇవ్వడానికి ముందుగా మీలోని మానసిక బలాన్ని రెప్పపాటు లేనట్టుగా పెంచుతుంది. ఆరోగ్యం చూసుకుంటే బయటకి ఇక బాగానే కనిపించడం, లోపల ఒక అలసట, రాత్రిన నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఉదయం లేవగానే టైట్గా అనిపించడం ఈ రోజున మీలో జరగవచ్చు. ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు, మెంటల్ ప్రెజర్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజున ఈ రాశి వారికి మెదడు భయంకర వేగంతో పనిచేస్తుంది. భవిష్యత్తు పెండింగ్ ప్లాన్లు, కెరియర్, కుటుంబ బాధ్యతలు, పాత అనుభవాలు, చిన్న చిన్న ఆందోళనలు ఇవన్నీ కూడా ఒకే సమయంలో మనసుతో పరిగెడుతున్నాయి. కానీ ఈ ఒత్తిడి నీ జీవితంలోనే వచ్చే పెద్ద మంచి మార్పుకు గ్రీన్ సిగ్నల్. మీ చుట్టూ ఎవరు అసూయతోనే మీ గురించి మాట్లాడరు. మీ పట్ల కొందరు ఈర్ష్యతో ప్రవర్తించదు. కానీ ఈ రాశి వారు బయటకి స్పందించకపోయినా లోపల హృదయం స్పందిస్తుంది. ఈ రాశి వారికి సమయం నిజంగా ఒక బంగారు దర్శన ఈ రోజున మారిపోతుంది. గత కొద్ది మాసాలుగా ఎదురైన ఒత్తిళ్ళు, ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు, పనిలో వచ్చిన ఆగడాలు అవన్నీ కూడా ఈ కాలంలో నెమ్మదిగా తొలగిపోతూ ఒక వెలుగు కిరణం మాదిరిగా ఆశ, విశ్వాసం, ధైర్యం మళ్ళీ మీలో పుట్టుకొస్తుంది. మీరు అనుకున్న పనులు ఒకదాని వెంబడి ఒకటి సెట్ అవుతాయి. దశలో మారినప్పుడు ఎలా వాతావరణం మారిపోతుందో అలాంటి మార్పు మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కేసులు, వివాదాలు, భూమి సంబంధిత సమస్యలు, వారసత్వ విషయాలు ఏదైనా ఉన్నా గెలుపు మీ వైపు వంగే సమయం ఇది. అదృష్టం మీ పైన చిరునవ్వు చిందించే దశగా పయనిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ విజయాలకు గౌరవం లభిస్తుంది. అయినప్పటికీ కూడా వీరి మానసిక బలం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు సాధారణ జాతకులు కాదు, మీరు మహాజాతకులు. వీరి జీవితం ఒక డివైన్ మిషన్ లాగా ప్రయాణం. నీలి ఆకాశంలో లోతుగా, పవిత్రంగా, నిశ్శబ్దంగా, శాంతితో నిండిపోయింది. ఈ సమయంలోనే మీరు శాంతితో పెరగడం, ఏదో పవిత్రమైన శక్తి నిలిచినట్టు అనిపించడం, మీ మనసులో ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ పెరగడం
ఈ శుక్ర సంచారం ఈ రాశి వారికి కేవలం వారికి మీ ఆత్మను మార్చే ఒక అందని, ఒక శక్తిని, కొత్త దారిని, కొత్త భాగ్యాన్ని, కొత్త మనుషులను మీ జీవితానికి పరిచయం చేయబోతుంది. ప్రత్యేక మార్పులు తీసుకొస్తుంది. ఈ రాశి స్వభావం మొదటి నుంచి శాస్త్రీయ ఆలోచన, పరిశుభ్రత, పరిపూర్ణతత్వం, విశ్లేషణాత్మకత, లోతైన పరిశీలన ఇవన్నీ కలిసిన ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఈ రాశి వారు ఏ పని చేసినా సరే దాన్ని శ్రద్ధతో పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ మీకు ఈ యొక్క రాశి జాతకులకు అనుగ్రహాన్ని బుధుడు ఇవ్వబోతున్నాడు. బుధుడు శుక్రుడి యొక్క కలయిక ఒక శక్తివంతమైన శుభతరంగాన్ని సృష్టిస్తుంది. ఇది ఈ రాశి కోసం చాలా అరుదుగా వచ్చే అదృష్ట సమయం. ఈ రాశి వారి కోసం ఈ శుక్ర సంచారం నిజంగా ఒక ఆశీర్వాదం లాంటిది. సాధారణంగా మీరు శ్రద్ధగా విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారు. చిన్న విషయానికి మనసులోనే స్ట్రెస్ పెట్టుకునేవారు. కానీ ఈ విషయాల్లో మీకు మీ మూడవ ఇంటిని బలపరచడం వల్ల మీలో ఉండే ఆ చిన్న చిన్న ఆత్మ సందేహాలు తొలగిపోతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా క్లారిటీ, కాన్ఫిడెన్స్, స్ట్రాటజీ ఇవన్నీ 3 వారాలు సహజంగా వస్తాయి. సాధారణంగా ఈ రాశి వారు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఈ రోజున మీ తీర్మాన శక్తి, తేజస్సు పెరుగుతుందని చెప్పవచ్చు. ఒక వెలుగబోతున్నారు. మీ ఆలోచనలు, మీ మాటలు, మీరు చెప్పే వాటిలో కూడాను ఎదుటి వారి యొక్క మెప్పు ఎలనెలంతగా పొందుకోబోతున్నారు. శుక్ర బుధ గ్రహం యొక్క కదలిక సంచారం మీ మనసులోని అంతటి ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. మీకు అందరూ మామూలుగానే ఆకర్షితులవుతారు. కానీ ఈ రోజున వారి ఆకర్షణ మరింతగా ఇమ్మడిస్తుందని చెప్పక తప్పదు. ఈ రోజున మీ తీర్మాన శక్తి అంతటి ఖచ్చితత్వంతోనే పనిచేస్తుంది. ముందుగా మీరు గ్రహించలేకపోయిన అవకాశాలు మాత్రం ఒకసారిగా మీ దారిలో ప్రత్యక్షమవుతాయి. వాటిని వినియోగించుకునే ధైర్యం పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమయంలో మీ జీవితంలో నేను కూడా ఇదే చేయగలనని ఒక ఆత్మవిశ్వాసపు అలజడి ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే ఈ రాశి వారి మీ జీవితంలోని ఎన్నో పనులను సులభంగా పూర్తి చేస్తారు. సాధారణంగా ఈ రాశి వారు చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించి మనసులోని అనవసరమైన టెన్షన్స్ పెట్టుకుంటారు. కానీ ఈ సమయంలోనే ఆ టెన్షన్ తగ్గిపోతుంది. మనసుకు ప్రశాంతత వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిర్ణయాలపైన స్పష్టత వస్తుంది. మీకు వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ ఆలోచనలు ఇతరులు ప్రభావితం చేస్తాయి. మీరు చెప్పే సూచనల ద్వారా మరికొందరు లాభపడతారు. ఈ సమయం మీ పేరు ప్రతిష్టలకు దోహదపడుతుంది. మీకు ఎప్పటి నుంచైనా సరే జ్యోతిష్యంలోనే అత్యంత శుభ ఫలాలను సూచించే గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం మన జీవితంలోనే సుఖం, సంపద, విలాసం, కళాత్మకత, ప్రేమ, శాంతి, ఆనందం, కుటుంబ ఐకమత్యం వంటివి అంశాలకు ప్రతీక. ఎవరి జాతకంలోనైనా సరే శుక్రుడు బలమైన స్థానంలో వంటి జీవితంలోనే కొరత అనే మాటను తక్కువగా ఎదుర్కొంటారు. శుక్రుడు బలహీనమై ఉన్నప్పుడు మనుషులు అసంతృప్తి, సంబంధాల దూరాలు, ఆర్థిక సమస్యలు, శరీర సంబంధిత సమస్యలు, ముఖ్యంగా చర్మం, హార్మోన్ల సమస్యలు రావడం సాధారణం. అందుకే శుక్రుడి సంచారణం ప్రతి మనిషి జీవితంలోని ఎంతో కీలకమైన మార్పు తెచ్చిపెడుతుంది. గ్రహాలు తమ గమనంలోని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే ప్రక్రియని సంచారం అంటారు. ప్రతి గ్రహానికి తనకు ప్రత్యేకమైన వేగం ఉంటుంది. శుక్రుడు సాధారణంగా ఒక రాశిలోని సుమారుగా 23-28 రోజులు సంచారం చేస్తాడు. అయితే దాని వేగం కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళినప్పుడు ఆ రాశి ప్రభావంతో పాటుగా రాశ్యాధిపతి గ్రహం, ఆ రాశిలో ఉన్న ఇతర గ్రహాల ప్రభావం, షడాస్తకాల ప్రభావం అన్నీ కలగలిసి ఒక ప్రత్యేకమైన శక్తిని సృష్టిస్తాయి. అది మన జీవితంలోని శుభ అశుభ ఫలితాలుగా ప్రదర్శితమవుతుంది. అదేవిధంగా నక్షత్రం మార్పు కూడా ఎంతో విశిష్టమైనది. మనకు తెలిసినట్టుగా ప్రతి రాశిలోని 3 నక్షత్ర పాదాలు ఉంటాయి. శుక్రుడు ఈ నక్షత్రాల మధ్య సంచరిస్తుండే సమయంలో
ఆ నక్షత్రాధిపతి గ్రహం ఆధారంగా జీవితంలోని మార్పులు కలుగజేస్తాయి. శుక్రుడు బుధుడి నక్షత్రంలో సంచరిస్తే ఆర్థిక లాభాలు, వ్యాపార ప్రగతి, కమ్యూనికేషన్స్లో స్పష్టత లాంటివి కలుగుతాయి. కుజుని నక్షత్రంలో ఉంటే శక్తి, ధైర్యం పెరుగుతుంది, కానీ విరోధం కూడా పెరుగుతుంది. గురుని నక్షత్రంలో ఉంటే మంచి శుభఫలాలు, అవకాశాలు, కొత్త ఆరంభాలు సూచిస్తాయి. ఈ విధంగా శుక్రుడి సంచారం ఎల్లప్పుడూ ఒక గ్రహశక్తి మార్పుని కాదండి, మన జీవితంలోనే ఒక శక్తి తరలింపునకు కూడా సూచిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు ఈ రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్న సందర్భం అత్యంత ఆసక్తికరం. ఈ స్వభావం చాలా వరకు కూడా లోతు రహస్యాలు, మార్పు, పునర్జన్మ, పోరాటశీలతకు ప్రతీక. ఈ రాశిలో శుక్రుడు ప్రవేశించడం అంటే మన మనసుకు ఉన్న లోతైన భావాలు, ఆత్మ పరిశీలన, సంబంధాలపైన స్పష్టత, ధన సంబంధిత వ్యవహారాలపైన శ్రద్ధ, ఆర్థిక ప్రణాళికలను మరింత దృష్టి, ఇవన్నీ కూడా సహజంగా పెరుగుతాయి. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉండగా మనలో ఉన్న అసూయ, అధిక స్వాధీనత, అహం వంటి నెగిటివ్ భావాలు కూడా శాంతింప చేయడానికి సహాయం చేస్తాడు. కానీ అదే సమయంలో భావోద్వేగాల తీవ్రత కూడా పెంచుతాడు. ఇప్పుడు శుక్రుడు ఈ నక్షత్రంలోని ప్రవేశించినందున నక్షత్రాధిపతి అయిన బుధుడు ప్రభావం మరింత కూడా ఎక్కువగా ఉంది. బుధుడు అంటే బుద్ధి, వ్యాపార, మాట తీరు, పరిశీలన, ఆలోచన, లెక్కలు, సమాచారానికి ప్రతీక. కాబట్టి శుక్రుడు బుధుడి సంయోగ శక్తి మనస్సులను క్రియాశీలకంగా, స్పష్టంగా, తాత్వికంగా మారుస్తుంది. ప్రేమ సంబంధాల వివేకం పెరుగుతుంది, అనవసరమైన అపోహలు తొలగిపోతాయి, డబ్బు సంబంధిత లావాదేవీల స్పష్టత వస్తుంది. ఎవరి మీదనైతే విశ్వాసం పెట్టాలి, పెట్టకూడదు అనే దానిపైన మంచి అంచనా వస్తుంది. పాజిటివ్ పనితీరం. ఈ కాలంలో చాలామందికి ఆకస్మిక లాభాలు రావచ్చు, పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వచ్చు, సృజనాత్మకత పెరుగుతుంది, కళలలోనే ఉత్సాహం పెరుగుతుంది, సంబంధం మానసిక ప్రశాంతత వస్తుంది, ఆర్థికంగా మంచి సమయం అవుతుంది, గృహ సౌఖ్యం మెరుగుపడుతుంది, నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కొంతమంది భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవచ్చు, శరీరంలోని హార్మోన్ల సమస్యలు రావచ్చు, చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈరోజు ఖర్చు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరైనా విషయాల్లోనైనా సరే ఎక్కువగా జోక్యం చేసుకోవడమైనా సంబంధాల్లో టెన్షన్స్ రావచ్చు. కొంతమంది తమ పైన ఎక్కువగా ఒత్తిడి పెట్టుకొని అలసటకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి న్యాయపరమైన విషయాలు ఈ కాలంలోనే చాలా బాగా కలిసి వస్తాయి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కేసులు, కాంట్రాక్టులు, పేపర్ వర్క్స్, ఇవన్నీ కూడా అన్నిటిలోనూ శుభ పరిణామాలు కనిపిస్తాయి. మీకు అన్యాయం చేసిన వాళ్ళు లేదా మీ పైన ఎప్పటి నుంచో ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించిన వాళ్ళు మీ ముందు బలహీనంగా కనిపిస్తారు. న్యాయం మీ వైపే వస్తుంది. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలలో భూ సంబంధిత పత్రాలు, బ్యాంకు సంబంధిత డాక్యుమెంట్స్, ఇవన్నిటిలోనూ సానుకూలంగా ముందుకు వెళుతాయి. మీరు ఏదైనా కోర్టు కేసు, లీగల్ నోటీస్ లేదా సొసైటీ వివాదాలు వంటి వాటితో బాధపడుతుంటే ఈ రోజున వాటికి స్పష్టమైన దారి తెరుచుకుంటుంది. వ్యాపారంలోనే చేసే ఈ రాశి వారికి అసాధారణంగా శుభకాలం. పాత క్లయింట్లు మళ్ళీ కలుస్తారు. వారు వినియోగదారులు కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించిన మేనేజర్లు కావచ్చు, వీరు వెతుకుతున్న వారు కూడా కావచ్చు. ఇది అసాధారణంగా కలిసి వస్తుంది. వారి కలయిక గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెస్తాయి. చాలామందికి అచంచలంగా అనిపించిన ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతాయి. శుక్రుడు బలంగా ఉండడం వీలు చేసే కమ్యూనికేషన్స్, మీ మాట తీరు, ఈ ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా మారుతాయి. మీరు చెప్పిన మాటల్లో వినే వాళ్ళను ఒప్పించే శక్తి కలుగుతుంది. మీరు వ్యాపారం విస్తరించాలి అనుకుంటే ఇది సరైన సమయం. కొత్త భాగస్వామ్యాలు, విదేశీ కొత్త కాంట్రాక్టులు, ప్రత్యేకించి మార్కెటింగ్, మీడియా, డిజైన్, బ్యూటీ, ఫ్యాషన్, కన్సల్టింగ్ వంటి రంగాలలో కూడా ఈ రాశి వారికి అద్భుతవంతమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలోని గుర్తింపు, పై అధికారుల ప్రోత్సాహం, ప్రమోషన్స్కి అవకాశాలు, నూతన బాధ్యతలు అన్నీ కూడా మీకు బిజీగా, మిమ్మల్ని ప్రొడక్టివ్గా ఉంచుతాయి. ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును ఎదుగుదలకి బలమైన పునాదిని వేస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఇంటర్వ్యూలు, కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
పని కోసం ప్రయాణాలు కూడా తప్పక జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు చికాకులు కాదు, నిజానికి ఇది మీకు కొత్త ద్వారాలు తెరిచే ప్రయాణం. మీరు ఎక్కడికి వెళ్ళలేనని అనుకున్న పనులు సెటిల్ అవుతాయి. ఆ ప్రయాణాలు మీ కెరియర్లోనే ప్రత్యేక మలుపు తీసుకొస్తాయి. ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరం. శరీరంలోనే నీరు తగ్గిపోవడం, నిద్రలేమి, తలనొప్పి, ఎసిడిటీ, అలసట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఆలోచించే స్వభావం ఉన్న ఈ రాశివారు ఒత్తిడికి లోనవ్వని ప్రయత్నం చేయండి. ఈరోజు మొదట్లోనే 10 నిమిషాలు ధ్యానం, మంచి ఆహారం, సమయానికి నిద్ర పఠిస్తే మీ శక్తి, ఏకాగ్రత, ఉత్సాహం మరింత పెరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారి యొక్క ఎదుగుదల ప్రారంభ దశ. గతం మిమ్మల్ని ఆపిన ఇప్పుడు మీ చుట్టూ మారుతున్న శక్తులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ నమ్మకం పెంచుకోండి. మీరు వేయబోయే ప్రతి అడుగు మీ జీవితాన్ని మరొక స్థితికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి విజయం మీ భవిష్యత్తుకు విజయాలకు పునాది కాబోతుంది. ఎవరి మాటలకు భయపడవద్దు. మీ నిర్ణయాలు మీరు ముందుకు నడిపిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరంగా అత్యంత బలమైన సమయం. ఈ దశలోనే పాత పెట్టుబడులు అనూహ్య లాభాలను ఇవ్వచ్చు. మీరు ముందుగా అనుకున్నా కానీ ఆలస్యం చేసిన ప్రణాళికలు ఇప్పుడు అమల్లోకి వస్తాయి. బుధుడు మీ ఆర్థిక లెక్కలను ఖచ్చితంగా కూడా సరిపోయేలాగా మారుస్తాడు. శుక్రుడు దానికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఖర్చులు ఉన్న కొన్ని ఖర్చులు మంచి పనులకు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో దగ్గర ఉన్న ఒకరి మాట వలన కొన్ని మంచి అవకాశాలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారం చేస్తుంటే ఒప్పందాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా కొత్త కస్టమర్లు, కొత్త సంబంధాలు, కొత్త లాభాలు ఇవన్నీ కూడా రావడమే కాకుండా మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు డబ్బు నిలిచే కాలం. ఆర్థికంగా అద్భుత సమయం. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఊహించని చోట నుంచి కూడా డబ్బు వస్తుంది. నిలిచిపోయిన పేమెంట్లు విడుదలవుతాయి. కొన్ని పెద్ద ఖర్చులున్నా అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడేవి కావడంతో భారం అనిపించవు. సంబంధాల పరంగా కూడా ఈ రాశి వారికి మంచి సమయం. శుక్రుడు ప్రేమ, శాంతి, సౌఖ్యాలకు కారకుడు కావడం వలన కుటుంబంలోనే ఉన్న చిన్న చిన్న విభేదాలు సద్దుమణుగుతాయి. ప్రేమ సంబంధాల్లో దూరం ఉన్నవారు దగ్గరవుతారు. దాంపత్య జీవితంలోనే ప్రేమలు అర్థం చేసుకోవడం, పరస్పర మద్దతు. శుక్రుడు బుధుడి నక్షత్రంలోనే ఉండడం వలన మీ భావాలను వ్యక్తం చేయడంలోనే స్పష్టత వస్తుంది. ఇంకా ఈ రాశి వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడచ్చు. ఎప్పటికీ ముందుకు రాని ఒక శుభవార్త ఈ సమయంలో రావచ్చు. కానీ ఒక చిన్న జాగ్రత్త, మీ మాటలు కొన్నిసార్లు ఎక్కువగా వివేచనతో ఉండడం వలన ఎదుటివారు మీకు దూరంగా ఉంటున్నారని భావించవచ్చు. కాబట్టి కొంచెం మరింత మృదుత్వం ప్రదర్శించండి. ఉద్యోగంలో ఉన్న వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. 3వ ఇంట్లో శుక్రుడి శక్తి మీ పనితీరును మెరుగుపరుస్తుంది. సహచరుల మధ్య మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మేనేజ్మెంట్ మీ మీద దృష్టి పెడుతుంది. మీ పని విధానం అందరికీ అంటే ఖచ్చితమైంది, సాంకేతికమైంది, నిష్పక్షపాతమైంది అవుతుంది. మీ ఆలోచనలు పై అధికారులకు చెప్పడానికే మీరు ధైర్యం వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ లేదా ప్రాజెక్ట్ ఇప్పుడు కదిలే అవకాశం ఉంది. మీకు ఉన్న శత్రువులు పల్లి స్థలంలోనే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బలహీనమవుతారు. మీరు చేసే ప్రతి విషయం మీకే తిరిగి లాభంగా వస్తుంది. ఉద్యోగం, వృత్తి జీవితంలోనే మీ ఈరోజు అతిపెద్ద మార్పు దిశ. మీ ప్రతిభ గుర్తించేవారు పెరుగుతారు. మీ పని మీద ఉన్న డెడికేషన్ చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. గతంలో జరిగిన అన్యాయాలు ఉంటే కనుక ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. పదోన్నతి ఆశించే వారికి మంచి సమయం. ఉద్యోగం మారాలి అనుకుంటే అవకాశం వస్తుంది. ఇంటర్వ్యూల్లో మీ మాటల స్పష్టత, తీర్మానాలు, విశ్లేషణ అన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. సబ్సైడ్ అవుతారు. కొందరికి విదేశీ అవకాశం రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, అకౌంటింగ్, డిజైనింగ్, బ్యూటీ, హెల్త్ కేర్, మీడియా, బిజినెస్, కన్సల్టింగ్ రంగంలో ఉన్నవారు వారి లబ్ధి పొందుకుంటారు. ఈ సమయంలోనే వీరికి ప్రయాణాలు సూచించడం జరుగుతుంది. అది ఉద్యోగ ప్రయోజనం కోసం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు, కుటుంబ అవసరం కోసం కావచ్చు. కానీ ఈ ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కొంతమందికి విదేశీ ప్రయాణాల సూచనలు స్పష్టంగా ఉన్నాయి. హఠాత్తుగా వచ్చే ప్రయాణం మంచి వార్తలు ఇస్తుంది. మీ దృష్టిని స్థిరస్తని కొత్త అవకాశాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం.
శుక్రుడు బలమైన శుభగ్రహమైన మానసిక ఒత్తిడి కలిగించవచ్చు. నిద్రలోపం, అలసట, చిన్న నొప్పులు రావచ్చు. ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉంటే స్ట్రెస్ని ఫీల్ అవుతారు. కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం ఈ రోజున ఈ రాశి వారికి సూచించడం జరుగుతుంది. అలాగే మీరు శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోండి. ఫ్రూట్ జ్యూసులు ఎక్కువగా తీసుకోవడం, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శరీరంలోని హార్మోన్ల సమతుల్యం నిలబెట్టడంలోని శుక్రుడు సహాయపడతాడు. జ్యేష్ఠ నక్షత్ర స్వభావం, అందులో ఈ రాశి సంచారం మీకు నిద్ర పట్టకపోవడం లాంటివి పరిస్థితులు కలగవచ్చు. కావున ఎందుకంటే దీన్నే తేలికగా తీసుకోవద్దు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. చిన్నవి అని అస్సలు అనుకోవద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. కుటుంబ సభ్యులకు అవసరమైన సమయం ఇవ్వగలుగుతారు. మీ సాన్నిహిత్యం వారితో పెరుగుతుంది. ప్రేమ సంబంధాలను ఉన్నవారికి ఈ కాలం ప్రత్యేకత. మాట్లాడుకునే అవకాశం పెరుగుతుంది. చిన్న అపోహ అయినా తీరిపోతుంది. కట్టుకునే వ్యక్తిత్వం వస్తుంది. ఈరోజు భావోద్వేగాలు, ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులు, సంబంధాలు, ఆరోగ్యం, పనితీరు అన్నీ కూడా ప్రభావాన్ని చూపించబోతుంది శుక్రగ్రహం. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. మీలో స్పష్టత వస్తుంది. ఈరోజు వెలుగుని ప్రత్యేక ఆలోచన వస్తుంది, ఆకర్షణ వస్తుంది, మాటకు విలువ వస్తుంది, ఎదుటివారు వినే అవకాశం వస్తుంది. ఆర్థికంగా చిన్న లాభమైన చిన్న ఖర్చు కనిపిస్తుంది. మీలో పనితీరు, మీ నిష్ఠ, క్రమశిక్షణ, పై అధికారుల దృష్టి మీ వైపు తిరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెద్దల అనుగ్రహం, మహిళల సహకారం మానసిక శాంతిని ఇస్తాయి. మీ ఆలోచనలు స్పష్టంగా మారి కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కల్పించడం మొదలవుతుంది. ఈరోజు సంబంధాల పరంగా సానుకూలం. ఒంటరి వారికి బంధం దగ్గరవుతుంది. ఒప్పందాలు, సంతకాల వంటి వాటికి దూరం జరగండి. శరీర శక్తి విషయంలో జాగ్రత్త. మీ శక్తి తగ్గుతుంది అనుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి. మీ ముందు మీ జీవితాన్ని నడిపించే శక్తి ఉంటుంది. ఆర్థిక లాభాలు మీకు చాలా వరకు బలాన్ని ఇస్తాయి. ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన సంకేతం కూడా ఈరోజు రాబోతుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.